మీకు 40 సంవత్సరాల నుంచి లేదా? మీ పార్టీలోనే ఉన్నారు కదా వాళ్ళు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా మీ తండ్రి గారితో ఉన్నప్పుడు. ఆ రోజు ఎక్కడా లేదే ఈ పొల్యూషన్. ఈ రోజు ఎందుకు వచ్చింది మీకు పొల్యూషన్? వాళ్ళకి క్యాండిడేట్స్ ఉండకూడదు. ఇలాంటి ఒక దృష్ట ఆలోచనతో సిస్టమేటిక్గా చేశారు కాబట్టి అవి రోత రాజకీయాలుగా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు లేదే ఈ రోత రాజకీయాలు. ఇది ఒక ట్రాన్సియంట్గా ఒక పీరియడ్లో వస్తున్నటువంటి అబ్నార్మాలిటీ. దాన్ని కరెక్ట్ చేయడానికి ఎవరో మాలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఎవరో కొంతమంది అయినా సాక్రిఫైస్ చేయాలి. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దాట్. సో 2014లో టికెట్ రాలా, 2019 ట్రై చేశారా? నేను చేయలేదు అసలు సేవారంగంలో ఉందాము. అసలు జిల్లాకి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు మనం చూద్దామని ఆలోచనలో ఉన్నారా అప్పటి వరకు? లేదు. ఇప్పుడు నేను డాక్టర్ని స్వతహాగా. అవును. బిగ్ బిజినెస్ మ్యాన్ని. 600-700 ఎంప్లాయీస్ ఉంటారు. కంటిన్యూస్గా బిజినెస్ని ఆపరేట్ చేయాలి, ప్రాక్టీస్ చేసేవాడిని. ఇవన్నీ చేసుకుంటూ కూడా సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో ఇందులో సమయం ఎక్కడ ఉంటుంది ఖాళీగా ఉండటానికి ఎవరికైనా? కరెక్టే, నేనేం కాదన్నా. విద్యా వైద్య రంగాలకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది కాదని అంటారా? ఈ రోజున ఏం చేయట్లేదా వాళ్ళు? సో అదే అడుగుతున్నాను, ఏం చేశారు అని అడుగుతున్నాను. మీరు వైద్య రంగం తీసుకోండి. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్స్కి బిల్స్ పే చేశారా? లేదు కదా. రెండోది, మీరు వైద్య రంగం అంటే ఏమి కొత్త హాస్పిటల్స్ కానీ ఏమి బిల్డ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో? ఏమి బిల్డ్ చేయలేదే. విద్యారంగం, మీరు విద్యారంగం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్యాపిటల్లో ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చారు? ఈ రోజున మీరేం తీసుకొచ్చారు? వాటిని తీసుకురాలేదు కదా. మీరేదో నాడు నేడు అని ఆ స్కూల్స్ ఏయో కొంచెం రంగులు మార్చి ఏదో చేస్తున్నారు తప్పించి విద్యారంగంలో సమూలంగా మార్పులు తెచ్చామని అంటుంది. ఏ విధంగా, ఎక్కడ అని అడుగుతున్నాను. ఏ విధమైన మార్పులు మీరు తీసుకొచ్చారు? ఆ బైజూస్ అనే బ్యాంక్రప్ట్ కంపెనీకి ఏదో ఇచ్చారు కొంత కమిషన్ల కక్కుర్తిపడి. ఏంటి మీరు చేసింది? ఏంటి? ఒక టీచర్స్ని ట్రైన్ చేశారా ప్రాపర్గా? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి? ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయగలుగుతున్నారు? ఏరి ఆ ఆణిముత్యాలు మాకు ఎక్కడా కనిపించలేదే. బెండపూడికే పరిమితమైందంటారా ఆణిముత్యాలన్నీ కూడా? సో చెప్పేది వేరు, దానికి నిజంగా చెయ్యాలనుకోవటం ఒకటి, చేసే విధానం కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి ఆ చేసే విధానం కూడా తెలియదు అనేది నా అభిప్రాయం. ఆయన మీలాగే ఇండస్ట్రియలిస్ట్, ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యారు. చూడండి, ఈ విధంగా కంపేర్ చేయొద్దు మీరు. ఓకే, మేము 24 సంవత్సరాల క్రితం నుంచి ఒక చిన్న స్టేజ్ నుంచి కష్టపడి రూపాయి సేవ్ చేసి బిజినెస్ను బిల్డ్ చేసాం. రోజుకి 15-18 గంటలు పనిచేసాం. 20 సంవత్సరాలు అలా పనిచేసాం, శని ఆదివారాలతో కలిపి. ఆయన ఎక్కడండి? ఆయనకి ఏముంది? ఏం చదివారు? ఏమి ఇండస్ట్రీ ఏంటి? వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు క్విడ్ ప్రోకోతో డబ్బులు తీసుకొచ్చి మీరు సాక్షి ఛానల్ పెట్టి సిమెంట్ కంపెనీలు పెట్టి ఎలా అంటే జనాలు అంత పిచ్చివాళ్ళ? అసలు ఆయనతో నన్ను కంపేర్ చేస్తారంటే వద్దా? ఓకే, ఇంకా అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు నాకు. సో గుంటూరు జిల్లా అనగానే దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మంగళగిరి, తాడికొండ, ఇవన్నీ కూడా అమరావతి రీజియన్ కిందకే వస్తాయి ఆల్మోస్ట్. మీకు కూడా తెలుసు కదా, సిఆర్డిఏ పరిధిలో ఉంది. సో మీ నియోజకవర్గం కూడా సిఆర్డిఏ పరిధిలోకి వెళ్తుంది కాబట్టి వాటిలో ఒకటి. సో ఇప్పుడు అమరావతిలో రైతుల కోసం అని చెప్పి 33,000 ఎకరాలు సేకరించారు 2014లో. సో 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ నిర్మాణాలు చేస్తామని చెప్పినంది. సో రాజధాని, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం విడిపోయిన తర్వాత, ఆ రాష్ట్రంకి వెళ్ళిన తర్వాత రాజధాని కావాలి అని అన్నారు. శ్రీకృష్ణ కమిషన్ అక్కడ కాదు వేరే చోట కట్టండి అని అంది. కానీ కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది వ్యక్తులంతా కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మేము అక్కడే చేస్తాము, అక్కడే రాజధాని ఏర్పడాలి అని అన్నారు. అది రాజధాని ఏర్పాటు చేస్తామన్న టైంలోనే కొన్ని అవాంతరాలు ఎదురైనాయి. సో దానికి సంబంధించి డబ్బులు కావాలన్న ఆలోచన ఇవన్నీ జరుగుతుంది. కానీ అక్కడ చేయలేకపోయారు. రాజధాని పూర్తిగా నిర్మాణం కాలేకపోయింది. సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని అన్నారు. సో ఎప్పటికీ పరిస్థితి అమరావతిలో ఆ రకంగానే ఉంది. మీరు వస్తే ఏమన్నా మార్పు జరుగుతుందా? 100%. ఎలా? ఇందులో 2-3 ఉన్నాయి. ఒకటి 30,000 ఎకరాలు, ఆల్మోస్ట్ 33,000 ఎకరాలు ఫ్రీగా ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. నంబర్ 1 అది. నంబర్ 2, ఒక రాజధాని కట్టాలంటే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఒక 2 బిల్డింగులు కడదామని ఆయన అనుకోలేదు. ఒక రాజధాని అంటే ప్రపంచం అంతా దీని వైపు చూసే విధంగా చేయాలని ఆయన అనుకున్నారు. దాన్ని చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే, అసలు మీకు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కానీ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే 1 year పడుతుందేమో. 1 yearలో ఎప్పుడు నాకు తెలిసి 1 yearలో అపార్ట్మెంట్ కట్టాను. నేను ఇప్పుడు ఇల్లు కడుతున్నాను, నాకు ఇప్పుడు 2 ఏళ్ళు పట్టింది ఒక ఇల్లు కడతానికి.
ఒక మ్యాసివ్ క్యాపిటల్ ఏవి లేని ప్లేస్లో రోడ్స్ వేసి కేబుల్స్ వేసి ఇవన్నీ వేసి చేయాలంటే అసలు మీకు 5 సంవత్సరాలు ఎలా జరుగుద్దండి?